ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఎంపీపీ గారు అసెంబ్లీలో రాష్ట్రంలో ఎలాగ చేస్తారో మన మండలానికి ఇది అసెంబ్లీ లాంటిది. అసెంబ్లీలో ఏ విధంగా చర్చిస్తారో సమస్య మీద మా గౌరవ ఎంపీపీ గారు మనకి ముఖ్యమంత్రి సమానం, తర్వాత మా డిప్యూటీ వైస్ చైర్మన్ గారు మాకు అంత సమానం. గౌరవ గమనించారా? ఓకే, థ్యాంక్ యూ అన్నా. నోట్ చేసుకుంటాను. మీకు పుణ్యమన్నా మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం కట్టలేదు అని అదే అది రిలీజ్ కావాలి. అది మనకైతే ప్రీమియం కట్టక ఆగింది అనేది లేదు. లాస్ట్ ఖరీఫ్ వరకు రైతు భరోసా కేంద్రాల్లో మనము బాబు సీనియర్ గతంలో ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. అది ప్రాబ్లం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. అలాగే మనకి ఇన్ఛార్జిగా ఇక్కడ ఎంపీడీఓ సార్ గారు వచ్చారు. వారి విధి నిర్వహణలో మన మండలంలో మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధి బాటలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 3 నెలల కాలంలో చేసినటువంటి విధి నిర్వహణ గురించి చెప్పగలిగారు. అయితే ఈ 3 నెలల కాలంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ఆ కార్యక్రమానికి మీరు ప్రోటోకాల్ పాటించారా? అలాగే రైతులు పంట నష్ట పరిహారంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎంతవరకు పంట నష్ట పరిహారం ఇప్పించగలిగారు? ఇంకా ఎంత టైం కావాలి అనేది మీ నుంచి కావాలి సార్. అలాగే ఎందుకు మిగతా మీరే కాకుండా ఇంకా ఉద్యానవన శాఖ తర్వాత మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఈ 3 నెలల కాలంలో పోయిన 3 నెలల క్రితం మాట్లాడారు ప్రోటోకాల్ పాటించాలి అనేది. మరి 3 నెలల కాలంలో వివిధ శాఖల్లో కూడా ప్రోగ్రాంలు జరిగాయి. సర్పంచులకి, అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ కానీ నా నమస్కారాలు. సార్, ఇప్పుడు నిన్న కార్యక్రమం జరిగింది. కనీసం లోకల్ సర్పంచ్కి కానీ అంటే మాకు అర్థం కాని విషయం ఏమంటే, మేము ఎస్సీలు అని చెప్పేసి మాకు మీరు వెనకడుగు వేస్తున్నారా? సభాలంకరించిన పెద్దలకు, ఎంపీ గారికి, జడ్పీసీ గారికి, ఎంపీటీసీ సర్పంచ్ గారికి, పత్రికా విలేకరుల గారికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కపే రామూర్తి శ్రీనివాస సంరక్షణ హౌసింగ్ డీగా కొత్తగా వచ్చినారు. ఇక్కడ మనకి గతంలో గ్రామీణ హౌసెస్ వచ్చినాయి. ఆ గ్రామీణ హౌసెస్ దాదాపు 341 ఇళ్ళు వచ్చినాయి. అందులో పెండింగ్ ఉండే 20 కూడా ఇప్పుడు చేసుకోమని గవర్నమెంట్ వాళ్ళు ఆదేశించారు. గతంలో కాకుండా అంతకుముందు పోయిన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడే కూడా బిల్లులు పెండింగ్ ఉంటే కూడా దాదాపు 10 లక్షల వరకు విలేకరులు అన్న గారికి, మరి అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చేసినటువంటి వివిధ మండల స్థాయి అధికారులకు, వారి సిబ్బందికి అందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు ఈ యొక్క సమస్య పంపిస్తాము మీకు చెప్పి ద్వారా కానీ వీలైతే ఎంపీపీ గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, తర్వాత ఇక్కడ హాజరైన అధికారులకి, పత్రికా విలేకరులకి, సర్పంచ్లకి అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి డే బై డే కార్యక్రమంలో కానీ మేము అందించేటువంటి సేవలు కానీ ఎప్పటికప్పుడు తహసీల్దార్ గారు అందుబాటులో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు నాటించి వచ్చినారు కదా, వాళ్ళు మీరు బోర్డు నాటించి వచ్చినా కానీ వాళ్ళు పంట వేసుకొని పంట చేసుకుంటున్నారు. అక్కడ అంటే దానిపైన ఏమైనా మీరు చర్య తీసుకోగలుగుతారా, లేదంటే ఏం తీసుకోలేదా? అంటే చర్య తీసుకోవాలని చెప్పేసి అడుగుతాను. వీళ్ళకి బియ్యము, బ్యాలు, పాలు, గుడ్లు, నూనె బాలసంజీవిని కిట్ ఇవ్వబడుతుంది. బాలసంజీవినిలో రాగిపిండి 2 కేజీలు, అటుకులు కేజీ, 250 గ్రాములతో పాటు ఖర్జూరము, బెల్లము, అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు. సమయ కాలానుకూలమైనది కాబట్టి ఇప్పుడు నార్పల మండలంలో విద్యుత్ శాఖ గురించి ఏవైనా సరే మీరు నాకు డైరెక్ట్గా కలిసినా కూడా మీ సమస్యలు తెలుస్తారు. అయితే కొన్ని ఉంటాయి సీనియారిటీ ప్రకారం రావాల్సిన సమస్యలు, అవి వాటిని నేను ఓవర్లుక్ చేయలేను. అభివృద్ధి పనుల విషయంలో అయితేనేవి మీకు ఏదన్నా పంచాయతీలో కూడా మాకు నీళ్ళు బాగా వచ్చేటప్పుడైతే కానీ మాకు అన్ని సర్దుబాటు అవుతాయి కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది వచ్చేది కాదు. మోటార్లు వేసుకున్నా కూడా అందరికి ఒక అర్ధగంట అటు సర్వ్ అయ్యేది. అయితే ఇప్పుడు బోర్ పవర్లో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తాయన్నమాట. ట్యాంక్ ద్వారా పోయేటప్పుడైతే సమస్య రాదు, డైరెక్ట్ పంపింగ్లో మాకు సమస్య వస్తాయి సార్. వాళ్ళు సొంతంగా మోటార్లు ఇందులో ఆర్ఎస్పీ మోటార్లు ఎన్ఎస్పీ మోటార్లు వేసుకొని డైరెక్ట్ పంపింగ్ నుంచి నీళ్లు వాళ్ళకి కావాల్సిన సబ్బుల్లోకి తొట్టుల్లోకి పెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనము 24-25 ఆర్థిక సంవత్సరాల నుంచి 5,52,000 పని దినాలు చేసి జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నాము ప్రస్తుతానికి. ఇప్పుడు నడుస్తున్న సబ్జెక్ట్ ఏమంటే మనకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైనా కానీ ఒక కుటుంబానికి 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులందరూ కూడా మనము ఆ పంటతోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైనా మన రైతులు ఎవరైనా అర్హులైన రైతులు ఎవరున్నా కూడా అప్లై చేసుకోవాల్సిందిగా సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో చాలా అవినీతిగా ఉండే శాఖ అంటే మీరే. కానీ నేను అందులోకి వెళ్ళాను. కొట్టించైనా కొద్దిగా జాగ్రత్తగా ఇంత